నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో జనసేనకు కాపులు దూరమై వైసీపీకి దగ్గర అవుతున్నారా? సంకేతాలు అంటే దూరం అవుతున్నారు అన్నట్టుగా ఒక్కొక్కరు ఇస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు కావచ్చు, దీనికి ఊతమిస్తున్నాయా? కాపులు నిజంగానే వైసీపీకి దగ్గర కాబోతున్నారా? అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలాకుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ప్రజెంట్ అంటే అందులో ఉన్న నేతలు కొందరు బయటకు వచ్చి చేస్తున్న కామెంట్స్, వాళ్ళు చేస్తున్న జనసేన నుంచి వెలుపలికి వచ్చి జనసేన నుంచి వెలుపలికి వచ్చి చేస్తున్న వాళ్ళు అందులోనే ఉంటూ మేము మాకు గుర్తింపు లభించట్లేదు అంటూ బాధపడుతున్న వాళ్ళు ఇలా రెండు రకాలుగా కనిపిస్తున్నారు. వాళ్ళు వైసీపీకి దగ్గర కాబోతున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం? ఇక్కడ వైసీపీ మొన్న ఓటమి చెందడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి ఈ సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడానికి గల కారణాలని ఒకసారి మనం విశ్లేషిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాల్లో ఏంటంటే బలిజలు చాలా గణనీయంగా ఉంటారు. మీకు మధ్యాంధ్రకు వచ్చేటప్పటికి వాళ్ళని తెలగాళ్ళు, నాయుళ్ళు అంటారు. గోదావరి జిల్లాలకు వెళ్ళేటప్పటికి కాపులు, ఉత్తరాంధ్ర కూడా కాపులనే పిలుస్తారు. ఇది చాలా ప్రధాన స్రవంతిలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాత్మక శక్తి. 67 నియోజకవర్గాలలో ప్రథమ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వీళ్ళని కూడా ఒకసారి తీసుకుంటే 175లో 119 119 శాసనసభ నియోజకవర్గాల్లో వీళ్ళు చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారు. ఈ 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రధానమైన స్రవంతిలో భాగమైనటువంటి సంఖ్యాపరంగా బలమైనటువంటి సామాజిక వర్గాన్ని, అసలు ఈ సామాజిక వర్గమే మాకు తెలీదు, మాకు దీని గురించి ఏ విధమైనటువంటి పట్టింపు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి అవగాహన దీనికి మా దగ్గర లేదు అనే విధంగా 6 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 6 జిల్లాల్లో 5 సంవత్సరాల పాటు అదే విధంగా ప్రవర్తించారు. 6 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మీకు గుంటూరు నుంచి మీకు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఈ సామాజిక వర్గం. ఎందుకంటే పల్నాడు ఈ ప్రాంతం అది దాటిన తర్వాత రెడ్ల యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ తీవ్రత, సాంద్రత బాగా తగ్గిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ కమ్మ సామాజిక వర్గంతో అంటకాగడం ఇష్టం ఉండదు. కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి ఒక ప్రధానమైన పార్టీ, అది ప్రధాన స్రవంతులు, అది తన పోరాటాన్ని జగన్తో చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గంతో జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ అవుతారు. అది రాజశేఖర రెడ్డి గారి రోజుల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి విషయం. మీకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చి ఈ సామాజిక వర్గం నుంచి కేంద్రంలో ఖచ్చితంగా ఒకరిద్దరు మంత్రులు ఉంటుండేవాళ్ళు కాపు సామాజిక వర్గం. మీకు మల్లిపూడి పళ్ళమరాజు గారు, దాసరి నారాయణరావు గారు, అంత క్రితం పివి రంగనాయుడు గారు, ఆ తర్వాత మళ్ళీ మల్లిపూడి పళ్ళమరాజు గారు, ఏ సాయి ప్రతాప్ గారు, ఆ తర్వాత మల్లిపూడి పళ్ళమరాజు గారు, చిరంజీవి గారు, ఇట్లా మీకు కేంద్ర మంత్రులుగా వీళ్ళు వర్ధిల్లినటువంటి ఒక కాలం. అంత క్రితం ఎప్పుడో వెరీ బిగినింగ్ డేస్లో పోతురాజు పార్థసారథి గారిని, ఆ తర్వాత పి శివశంకర్ గారు, వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు 1984 ఆ సమయంలో ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన కడప లోక్సభ స్థానం నుంచి కాకుండా పులివెందుల శాసనసభ నియోజకవర్గాన్ని ఎంచుకొని కడప రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించి రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇది బలిజల సంప్రదాయ స్థానం అనేటటువంటి సంప్రదాయాన్ని ఆయన గౌరవిస్తూ అక్కడ తనతో పాటు గుల్బర్గా మెడికల్ కళాశాలలో సీనియర్ అయినటువంటి ఏ సాయి ప్రతాప్ గారికి ఆ స్థానాన్ని కేటాయిస్తూ వాళ్ళిద్దరూ చాలా సన్నిహిత మిత్రులు కేటాయిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు లోక్సభకు పోటీ చేసినా రాజంపేట నుంచి సాయి ప్రతాప్ గారు పోటీ చేసేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ 12 టైమ్స్ ఈ సామాజిక వర్గం లోక్సభకి గెలిచినటువంటి చరిత్ర నాన్ స్టాప్ 12 టైమ్స్ రాజంపేటకే ఉంది ఇప్పటి వరకు. అటువంటి సంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి ఆ స్థానాన్ని కట్టబెట్టినప్పుడు 2014, 19, 24 అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, కొన్ని సమీకరణాల దృష్ట్యా మిథున్ రెడ్డి గారు గెలుస్తూ వస్తున్నారు. మొన్న మీకు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ మీకు బలిజ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని కనుక నించోబెట్టి ఉన్నట్లయితే మీకు మిథున్ రెడ్డి గారు 2-2.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు. అక్కడ మీకు ఎప్పుడైతే భాజపా అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రంగంలోకి వచ్చారో మిథున్ రెడ్డి గారు, ఎందుకంటే కింద మీకు తమ్మళ్ళపల్లె, పుంగునూరు ఏవైతే ఉన్నాయో, మదనపల్లి, ఇక్కడ చాలా పట్టు ఉంది మిథున్ రెడ్డి గారికి, వాళ్ళ కుటుంబానికి.
ఈ తంబళపల్లి నుంచి సొంత బాబాయ్ పోటీ చేస్తున్నాడు ద్వారకనాథ్ రెడ్డి గారు, పొంగునూరు నుంచి తండ్రి పోటీ చేస్తున్నాడు రామచంద్ర రెడ్డి గారు. ఇవి క్రాస్ ఓటింగ్ జరగవు అనమాట, యాజ్ ఇట్ ఈస్గా ఫ్యాన్కి ఈ ఓట్లు పడిపోతాయి. ఓకే, అవి మిథున్ రెడ్డి గారిని మొన్న గట్టెక్కించినటువంటి అంశాలు. మొన్న సాయి ప్రతాప్ గారు అల్లుడు సాయి లోకేష్ గారు అంటారు, వసంత సాయి లోకేష్ కుమార్ భాజపాలో ఉన్నారు, ఆయనకు మొన్న ఆ స్థానం కేటాయించి ఉన్నట్లయితే ఖచ్చితంగా భారీ ఆధిక్యతతో అతను గెలిచి ఉండేవాడు, అతను కేటాయించాల. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాపులు చూస్తున్నారు అనేటటువంటి మాట ఎందుకు వచ్చిందంటే, మీ గుంటూరు నుంచి తీసుకునేటప్పటికి మీకు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కనిపిస్తారు. కిలార్ రోషే గారు జనసేనలో ఉన్నారు, అది వేరే విషయం. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఏమో వైసీపీలోనే ఉన్నారు. కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మళ్ళీ పేర్ని నాని గారు వీళ్ళందరూ కనిపిస్తారు. గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి చాలామంది కనిపిస్తారు. శ్రీకాకుళంలో రెడ్డి శాంతి గారు, పాలవలస విక్రాంత్ గారు, తర్వాత గొర్రె కిరణ్ కుమార్ గారు, ఇట్లా వీళ్ళు కనిపిస్తారు. 2 ఎమ్మెల్యేలు అయ్యారు గతంలో, ఒకరు ఎమ్మెల్సీ అయ్యారు. పాలవలస విక్రాంత్ గారు, రెడ్డి శాంతి గారు సోదరుడు సోదరి అవుతారు. విజయనగరంకి వచ్చేటప్పటికి మొత్తం బొత్స సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు. విశాఖకు వచ్చేటప్పటికి కూడా మళ్ళీ మీకు గుడివాడ అమర్నాథ్ గారి హవా కనిపిస్తుంది పూర్తిగా. బొత్స కుటుంబీకులు కూడా మీకు ఇప్పుడు చిన్న శ్రీను గారు వీళ్ళందరూ కూడా భీమిల నుంచి వాళ్ళు పోటీ చేసేటటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఓకే, మనకు ఉమ్మడి తూర్పుగోదావరికి వచ్చేటప్పటికి మంత్రులుగా చేసిన కురసాల కన్నబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, అట్లాగే వంగా గీత గారు, సునీల్ చల్మల్ శెట్టి గారు, జక్కంపూడి రాజా గారు, ఎంతమంది కనిపిస్తారు మనకు. అనంతబాబు కాపు సామాజికం చాలా మంది, హ్యూజ్ నెంబర్ కనిపిస్తుంది. పశ్చిమ గోదావరికి వచ్చేటప్పటికి కూడా హ్యూజ్ నెంబర్ కనిపిస్తుంది మనకు. గడ్డం శ్రీనివాస్ నాయుడు వీళ్ళందరూ కనిపిస్తారు మనకు. గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతానికి పార్టీలో లేనప్పటికీ కూడా మళ్ళీ వారు పోటీ చేస్తారని అంటున్నారు, లేకపోతే న్యూ ఫేసెస్ వస్తాయి భీమవరానికి అంటున్నారు, నర్స్పూర్. ఇట్లా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ డెన్సిటీ, ఈ కమ్యూనిటీ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఎంపీ సెగ్మెంట్స్లో ఆయన ఏం చేశారంటే, ఏలూరు కావచ్చు, నరసాపురం కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు. రాజమండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని 2 టర్మ్స్ కంటిన్యూ చేశారు. ఆయన గెలిచారు, సీట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. ఈయన దాన్ని బీసీ చేశారు, మార్గన్ భరత్ గారు వీళ్ళు వచ్చారు. అక్కడ ఏంటంటే 4,80,000 కాపు ఓటింగ్ అండి ఇది రాజమండ్రి. అక్కడ టీడీపీ ఏం చేస్తుంది, కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళు కేటాయించుకుంటూ వెళ్తున్నారు. 75,000 పైచిలకు ఓటర్లు ఉంటారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంపీ సెగ్మెంట్ తీసుకునేటప్పుడు. కానీ మీకు 4,75,000 ఎక్కడ, 70,000 ఎక్కడ? ఈ వ్యత్యాసాలన్నీ ఈ సామాజిక వర్గం చాలా ఆసక్తిగా గమనిస్తుంది. అట్లాగే అనకాపల్లి వెళ్ళేటప్పటికి 4,80,000 పైచిలకు కాపు ఓటర్స్ ఆ సెగ్మెంట్లో ఉన్నారు, లోక్సభ సెగ్మెంట్లో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం చేశారు, ఫస్ట్ టర్ము అదే 2019 వచ్చి బీసెట్ సత్యవతి గారికి ఇచ్చారు, గవర సామాజిక వర్గం. ఆ తర్వాత మొన్న కొప్పలవెల్లం సామాజిక వర్గానికి ఇచ్చారు, పూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేశారు. ఓకే, మీ ఈ డెన్సిటీస్ ఏమవుతాయంటే అక్కడ చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. జనసేన ఎన్ని స్థానాలు తీసుకుంటుంది, పొత్తులోనే ఉంది, పొత్తులోనే ఉంటాం, 15 సంవత్సరాలు కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసేసారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని శాసనసభ స్థానాలు పెరుగుతాయి, ఎన్ని లోక్సభ స్థానాలు పెరుగుతాయి అంటే 2 స్థానాలు 5 అవుతాయా, 4 అవుతాయా, 3 అవుతాయా, అప్పుడిప్పుడే ఎవరి దగ్గర సమాధానం. అవును, ఈ 21 30 అవుతుందా, 35 అవుతుందా, 40 అవుతుందా, 25కు వచ్చి ఆగిపోతుందా, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈక్వల్ రేషియో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అంటే 15 సంవత్సరాలు అంటే ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే, ఎందుకు 20-30 ఇక్కడే ఆగుతుంది, ఈక్వల్ రేషియోకి ఎదిగే అవకాశం ఉన్నా ఎందుకు వెళ్ళట్లేదు, దీనివల్ల కొంత వ్యతిరేకత అనేది ఎక్కువ అనేది. కొంతమంది విశ్లేషకులు ఏం చేశారంటే 175 తీసుకుని కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 1 టీడీపీ, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 2 జనసేన, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 3 టీడీపీ, అలా ఇచ్చుకుంటూ మధ్యలో ఒకటి బీజేపీ, అలా చేసుకుంటూ వెళితే ఏంటంటే ఆ నంబర్ వైజ్ కరెక్ట్గా ఒక నిష్పత్తి ప్రకారం వస్తాయి. అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ, తెలుగుదేశం యొక్క సంస్థాగత నిర్మాణం కానీ ఎవరూ దానికి అంగీకరించారు. ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ బలంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్ ఏంటంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పోటీ చేసిన స్థానాలు అంటే సిపిఐ తోటి, బీఎస్పీ వీళ్ళందరితో పొత్తులో ఉన్నా కూడా పోటీ చేసిన స్థానాలు ఎక్కువ. అంటే 175 నియోజకవర్గాలకి ఆయనకు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఒకసారి అని అంటే సరే, అక్కడ ఆంధ్రప్రదేశ్ కోసము మనల్ని పనంగా పెట్టాము, దానికి యాక్సెప్టెడ్. తర్వాత అయినా ఇది ఎటు మలుపు తిరుగుతుందని ఇప్పటి నుంచే కదా క్లారిటీ ఇవ్వాల్సింది. ఇస్తేనే కదా మేము కూడా ఏ జెండా పట్టుకుని ముందుకెళ్ళాలి.
మా ఉనికి ఏంటి అనేది మేము చెప్పుకోగలుగుతాము, అది చెప్పుకునే పరిస్థితి లేకపోతే ఎలా జెండా మొయ్యాలనేది చాలా మంది దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న. మరి దీనికి అటు నుంచి ఎందుకు సమాధానం అంతే క్లారిటీగా రావట్లేదు? వాళ్ళకే స్పష్టత లేదు, వాళ్ళకే స్పష్టమైన అవగాహన లేదు. అవగాహనలు ఏంటంటే నియోజకవర్గాల ఎల్లలు కూడా తెలియనటువంటి వాళ్ళు కొంతమంది తయారైన తర్వాత వాళ్ళు నాయకులుగా చలామణి అవుతూ వాళ్ళు కొన్ని స్థానాల్లో వాళ్ళు పాగా వేసిన తర్వాత వాళ్ళు కొన్ని పదవుల్లో వాళ్ళు అలరారుతున్న తర్వాత ఏమవుతుందంటే చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అంటే నా అకౌంట్ సెటిల్ అయిపోయింది, నా బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా దేశం ఏమైపోయినా పర్వాలేదు. మిర్యాల వెంకట్రావు గారు మాట అంటుంటారు, ఈ కమ్యూనిటీ మా కమ్యూనిటీ అని స్టార్ట్ చేసేవాడు. ఈ కమ్యూనిటీ వాడు ఆ రోజు బాగా మంచి బిర్యానీ తిని బ్రేవమని భోంచేసి ఒక మంచి పాన్ వేసుకుని నిద్రపోయాడు అనుకోండి, మధ్యాహ్నం మొత్తం అంటే నా కమ్యూనిటీ ఇలాగే రిలాక్స్డ్గా కంఫర్టబుల్ జోన్లో ఉంది అని అనుకుంటాడంట. ఓకే, వాడికి ఏదైనా ఆపద వచ్చింది, వాడికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వాడు వెంటనే మొత్తం నా జాతికి మొత్తం అన్యాయం జరిగిపోతుంది, నా జాతి మొత్తం ఆపదలో పడిపోయింది అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కి గగ్గోలు పెడతాడట. ఈ మాట ఎందుకనేవారు, నాకు ముద్రగడ పద్మనాభం గారిని చూసినప్పుడు అది నిజం అనిపించేది. ఆయనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆయనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఆయనకి ఏదైనా అలకొచ్చిందనుకోండి, మొత్తం నా జాతి మొత్తం అసలు కోపంతో క్రోధంతో రగిలిపోతుందని మొదలుపెట్టేవాడు ఆయన. తర్వాత ఆయన అలక తీరిపోయింది అనుకోండి, లేకపోతే ఆయనకు కోపం చల్లారిపోయింది అనుకోండి, ఆయనకి ఎల్లంపూడి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది, చక్కగా ఆయన కూర్చుంటారు, మీరు నేను వెళ్తే చక్కని భోజనం పెడతారు, మంచి టిఫిన్స్ పెడతారు, బాగుంటుంది వ్యవహారం. అక్కడెక్కడో పలానా అనంతపురంలో ఉండి, అక్కడెక్కడో చిత్తూరులో ఉండి ఇట్లా పలానా వాళ్ళకి మీ వాళ్ళకి ఇట్లా పలానా సమస్య వచ్చింది అంటే ఆయన చాలా అమాయకంగా ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ముద్రగడ పద్మనాభం, నాకేంటి సంబంధం దాంతో అని చెప్పి. ఓకే, నేను ఈ విషయం ఎందుకు లేవనెత్తానంటే అనంతపురం జిల్లా ఉందండి, 2014 ఎన్నికల్లో 14 నియోజకవర్గాలు ఉంటే 2 SC రిజర్వ్డ్ పోతే 12 స్థానాలలో 6 స్థానాలు మీకు రెడ్డీస్కి కూడా ఇచ్చారు, ఇవ్వంగా 4 వెనుకబడిన తరగతులకు ఇచ్చారండి. మిగతా 6 స్థానాలు ఎవరు తీసుకున్నారు? కమ్మ సామాజిక వర్గం తీసుకున్నారు. అనంతపురంలో కమ్మ సామాజిక వర్గం యొక్క తీవ్రత అంత ఉందా? బలంగా బలిజలు ఉన్నటువంటి అనంతపురం అసెంబ్లీ కావచ్చు, ఇంకా కొన్ని నియోజకవర్గాలు చాలా బలంగా బలిజలు ఉంటారు. అక్కడ వీళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని కేటాయించుకున్నారు. వైకాపా వచ్చింది 2019. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు 6 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అనంతపురం జిల్లా అంతా ఆయన అంటే ఒక బలమైన సామాజిక వర్గాన్ని అసలు మిన్నకుండిపోవటం. మిద్దె శాంతరాముడు గారు లాంటి వ్యక్తి వైకాపాలో వచ్చి చేరితే ఆయనకు కానీ ఇప్పటివరకు ఆయనకి నామినేటెడ్ పోస్ట్ లేదు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి కానీ ఎవరికి ఏ విధమైన నామినేటెడ్ పోస్ట్ లేదు. మొన్న కూడా కంటెస్ట్ గెలిపోవటం పక్కన పెడితే కంటెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నంద్యాల లోక్సభ నియోజకవర్గం ఉంది, రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఉంది. బలిజలకు ఇవ్వాలనుకుంటే బలిజల సాంద్రత తీవ్రత ఉన్నటువంటి నియోజకవర్గాలు చెప్తున్నా. అనంతపురం లోక్సభ నియోజకవర్గం ఉంది, అట్లాగే ఒంగోలు లోక్సభ నియోజకవర్గం ఉంది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి చర్చ ఇక్కడ మీకు ఈ నియోజకవర్గాల్లో వైకాపాలో మేము పోటీ చేస్తామని 19లో కొంతమంది వచ్చారు, 24లో కూడా కొంతమంది జయాపజయాల్ని పక్కన పెట్టి పోటీ చేయడానికి సిద్ధమైనప్పటికీ కూడా చాలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటే ఒంగోలు అక్కడ బార్న్ అండ్ బ్రాటప్ లోకల్ రెడ్డీసే లేనట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫలితాలు ఎలా వచ్చినాయి, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి చాలా చేసిన తర్వాత ఏమైపోయిందంటే విసిగి వేసారిపోయారు చాలా సామాజిక వర్గాలు. ఇక్కడ ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన అతి కీలకమైన ఒక విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ అని ఉంది, దీన్ని తెలంగాణ బలిజ కాపు సంక్షేమ కార్పొరేషన్ అని మార్చమని చెప్పి ఈ సంఘాలు చాలా, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నాం కాబట్టి ఈ ఐడెంటిటీ క్రైసిస్ దృష్ట్యా దీనిని ఆ 3 పేర్లు ఉంచి ఇందులోకి తూర్పు కాపులు రారు, ఉత్తరాంధ్ర కాపులు అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బీసీ గ్రూప్ డీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ ఉంది. మున్నూరు కాపు బీసీ గ్రూప్ డి వాళ్ళు తెలంగాణలో ఉంటారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ వాళ్ళు లేరు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అట్లాగే 2014 నుంచి దీన్ని 19 దాకా తీసుకొచ్చారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చిన తర్వాత బాగా గుర్తుంది, ఫస్ట్ మీకు జక్కంపూడి రాజా గారికి చైర్పర్సన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కమిటీని ఫామ్ చేయాలి, కమిటీ ఫామ్ చేద్దాము, డైరెక్టర్స్ని వేద్దాము అనుకునే టైం కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే, కోవిడ్ అయిపోయే లోపల 2 years టెన్యూర్ కదా, 2 years టెన్యూర్ అయిపోయింది. జక్కంపూడి రాజా గారు దిగిపోయిన తర్వాత అడపా శేష్ గారిని ఆయనకి ఇచ్చారు, అడపా శేషగిరి గారు ఫ్రమ్ విజయవాడ. మీకు అప్పుడు డైరెక్టర్స్ని వేయాలి కదా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి ఒక్క డైరెక్టర్ వేయలేదండి. 3 పేరు లేని వాళ్ళు గుంటూరు నుంచి
గుంటూరు ఎగువ నుంచి వైజాగ్ దిగువ వరకు వేశారు డైరెక్టర్స్. ఒక 6 జిల్లాల్లో అసలు ఈ సామాజిక వర్గం లేదు అనేటటువంటి తెలియదు అన్నటువంటి మీరు కొంతమంది నాయకులు, ముఖ్యమైన నాయకులు, కుల సంఘాల నాయకులు చాలా యాక్టివ్గా ఉండేటటువంటి, తిరుపతిలో చాలా యాక్టివ్గా ఉంటారు. కర్నూలులో మీకు పోటీ చేయకపోయినా చాలా దశాబ్దాలుగా పోటీ చేసినటువంటి దాఖలాలు కనపడవు. నల్లగట్ల నరసింహ గారు పోటీ చేశారు, మర్రి గోవిందరాజులు గారిని ఆయన పోటీ చేశారు. ఇట్లా మనకు చాలా తక్కువ నెంబర్ కనిపిస్తుంది అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళు. ఇది కర్నూలు జిల్లాకు వస్తే పోల సుబ్బయ్య గారిని ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే చేశారు, తర్వాత ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయారు ఆయన. ఈ కర్నూలు జిల్లా, కడప జిల్లాలో చాలా యాక్టివ్ అండి. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పేర్లు నేను ఉదాహరించట్లా, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైతే నిర్ణయాధికారాలు తీసుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి కలిస్తే మీరు మాతో ఎందుకు ర్యాలీ అవుతారు, మీకు ఒక పార్టీ ఉంది, మీరు ఆ పార్టీతోనే ర్యాలీ అవుతారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వెళితే వీళ్ళు జనసేన అకౌంట్ కింద చూస్తున్నారు. వీళ్ళు మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు జనసేనతో సంబంధం లేదు, భాజపాతో సంబంధం లేదు, కాంగ్రెస్తో సంబంధం లేదు, తెలుగుదేశంతో సంబంధం లేదు, మీతో సంబంధం లేదు. మేము కుల సంఘంగా వచ్చాం, మాకు ఏం ప్రాధాన్యత ఇస్తారు, ఎటువంటి అవకాశాలు ఇస్తారు మాకు చెప్పండి. పార్టీలకు అతీతంగా మేము వచ్చి కుల సంఘాల నుంచి మేము మద్దతు తెలియజేయాలంటే భవిష్యత్తులో మీరు మాకు ఏ స్థానాలు ఇస్తారు, ఎటువంటి స్థాయి కల్పిస్తారని అడిగితే వీళ్ళ వైపు నుంచి వచ్చిన సమాధానం ఇది. దీంతో ఏంటంటే ఈ సామాజిక వర్గం అక్కడి నుంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని వీళ్ళు సొంతం చేసుకోవటం మొదలుపెట్టారు. సొంతం చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రాయచోటి, రాజంపేట, మైదుకూరు, బద్వేలు, ఎస్సీ, కడప ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా బలిజల యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇది కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పూర్తిగా రాయచోటి, రాజంపేట ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గంతో నింపేశారు. ఇక్కడ ఆ నింపడం ఎలా నింపారంటే అసలు మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా బలిజ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి ప్రశ్నించకూడదు, అసలు దరఖాస్తు చేసుకోకూడదు అనుకునే స్థాయిలో రెడ్డి సొంత సామాజిక వర్గంతో నింపేశారు. అఫ్కోర్స్ కర్నూలు, కడప, నెల్లూరు ఒక యూనిట్ కింద తీసుకుంటే రెడ్ల యొక్క సాంద్రత చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ క్రింద, అట్లాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ పోస్ట్స్, నంబర్ ఆఫ్ కంటెస్టెడ్ కాన్స్టిట్యున్సీస్ రెడ్డిస్ ఈ 3 జిల్లాల్లో మనకు కనిపిస్తారు. అయితే మీరు గెలవడానికి మిగతా సామాజిక వర్గాల యొక్క మద్దతు ఖచ్చితంగా మీకు అవసరం కదా. ఖచ్చితంగా అవసరమైనప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచిత గౌరవం కూడా మీరు ఇచ్చినప్పుడే, ఆ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే రాజ్యాధికారానికి ఎవరైనా చేరువవుతారు. అక్కడ ఇటువంటి చారిత్రక తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసేసారు. తిరిగి కూటమిలో కూడా అటువంటి చారిత్రక తప్పిదాలు జరుగుతాయేమో ఇంకా మరిన్ని అనేటటువంటి వాతావరణం అయితే, అంటే మేము వస్తే మా వాళ్ళకి అనేటటువంటిది వీళ్ళు దశాబ్దాలుగా మేము ఒకటే మిగతా వాళ్ళే అనేటటువంటి ధోరణి అయితే కనిపిస్తూ ఉంది.